హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ప్రీవియస్ సెక్షన్లో మనం ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేటటువంటి దాని గురించి లెసన్ స్టార్ట్ చేసాం. దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియో లెక్చర్లో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవటానికి ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ నుంచి మనం చాలా ఫాస్ట్గా ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారనే విషయాన్ని గ్రాస్ప్ చేయగలుగుతాం. ఉదాహరణకి ఒక క్లాస్, ఇది మీరు ఉన్నటువంటి క్లాస్ అనుకోండి. ఈ క్లాస్లో ఇలా బెంచెస్ ఉన్నాయి. ఈ బెంచెస్లో కాసేపు అందరూ కూడా అబ్బాయిలే ఉన్నారు అని అనుకుందాం. ఇలా ఈ బెంచ్లో ఇలా మీరు కూర్చుని ఉన్నారు. సో నేనేమంటున్నానంటే ఈ క్లాసులో టోటల్గా ఒక 40 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్ ఉన్నటువంటి బాయ్స్ తోటి నేను ఏమన్నానంటే, మీరు అందరూ కూడా నేను చెప్పినటువంటి ఒక ఆర్డర్లో అరేంజ్ అయ్యి కరెక్ట్గా కూర్చోండి అని అన్నా. నేను చెప్పే ఆర్డర్ ఏంటంటే, మీ ఆర్మ్ స్ట్రెంగ్త్ అంటే ఇలా పట్టుబడతారు కానీ ఆర్మ్ స్ట్రెంగ్త్ అని చెక్ చేస్తాం కదా. ఎవరికైతే ఈ ఆర్మ్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుందో వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారంగా ఉండండి. అంటే తక్కువ ఆర్మ్ స్ట్రెంగ్త్ ఉన్న దగ్గర నుంచి ఎక్కువ ఆర్మ్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక సీక్వెల్గా కూర్చోండి అని మీతో నేను చెప్పినప్పుడు సపోజ్ ఇక్కడ కూర్చున్నటువంటి పర్సన్ ఫస్ట్ పర్సన్ అనుకోండి. ఈ ఫస్ట్ పర్సన్ సపోజ్ ఇతను సెకండ్ పర్సన్ అని అనుకోండి. ఈ ఇద్దరు పర్సన్స్ని నేను తీసుకుని ఆర్డర్ స్టార్ట్ చేయండి ఈ ప్లేస్లోంచి అన్నాను అనుకోండి. ఎలా చేస్తారు చెప్పండి? ఇతనితోటి ఆ చేతి యొక్క బలం ఎంత ఉందన్నది చూస్తాడు. ఎవరు విన్ అయ్యారో దాన్ని పక్కన పెట్టుకుంటారు. మళ్ళీ విన్ అయిన వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ 40 మంది స్టూడెంట్స్ని నేను చెక్ చేయొచ్చు. అయితే ఇలా గనక మనం చెక్ చేసామంటే దీంట్లో ఒక తప్పు జరిగే అవకాశం ఉంటుంది. ఏంటి తప్పు జరిగేటువంటి అవకాశం అంటే, మొదటి వ్యక్తి ఆ ఆట ఆడుతున్నంతసేపు స్లోగా తన యొక్క ఎనర్జీని కోల్పోతూ ఉంటాడు. కాబట్టి ఈ ఆర్డర్ని నేను సెట్ చేయాలి అంటే ఇలా ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్, ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ వాళ్ళ మధ్యలో పోటీ పెట్టుకుంటూ వెళ్తే చాలదు. విధానం మార్చాలి అంటే మన ఎగ్జిబిషన్స్లోని వాటిల్లో చూస్తాం చూడండి, చెక్ యువర్ ఆర్మ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఇలా ఉంటాయి కొన్ని. మరి ఇప్పుడు మీకు ఉన్నాయో లేవో తెలియదు, మా చిన్నప్పుడైతే ఉండేవి ఇలా ఉండి సరదాగా చిన్న గేమ్ అనమాట ఇది. ఇలా ఉండి దీంట్లో ఒక నీడిల్ ఉండి ఈ నీడిల్ ఇలా రొటేట్ అయ్యేలా చేసుకుని దీనికి ఇలా నెంబర్ ఆఫ్ పౌండ్స్ ఎంత శక్తి మనకి చేతికి ఉంది అని తెలుసుకోవడానికి ఉండి ఈ ప్లేస్లో ఒక చిన్న గొలుసు ఇలా కట్టేసి ఉంచుతారండి. కట్టి దీనికి అడ్డంగా ఒక చిన్న చెక్క ముక్కను పెట్టేసి ఉంచుతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఈ గేమ్ ప్లే చేయడానికి వెళ్ళాను అనుకోండి, నా చుట్టూ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఎవరు ఆర్మ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అనేది గేమ్ అనుకోండి. ఏం చేస్తామంటే ఈ ప్లేస్లోకి వెళ్ళి ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ దగ్గర మనం ఇలా కాలు పెట్టి నుంచుని ఈ చెక్కను పట్టుకుని ఇలా లాగుతాం మన వైపుకి. ఇలా లాగినప్పుడు ఈ నీడిల్ రీడింగ్ ఇస్తూ ఉంటుంది. సపోజ్ ఈ నీడిల్ యొక్క రీడింగ్ 10 అని వచ్చింది అనుకోండి. సపోజ్ నేను అలా చెక్ చేసుకున్నాను. ఇంకొకళ్ళని పిలిచాను, మా ఫ్రెండ్ని పిలిచి నువ్వు మళ్ళీ నీ యొక్క ఆర్మ్ స్ట్రెంగ్త్ చెక్ చేయండి అన్నారు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు, అతను వచ్చి మళ్ళీ దీన్ని ఇలా తన వైపుకి ఇలాగా లాగుతాడు. లాగినప్పుడు ఒకవేళ తనకు వచ్చిన వాల్యూ 10.5 అని వాల్యూ వచ్చింది అనుకోండి, స్లోగా అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ఆర్మ్ స్ట్రెంగ్త్ ఎంత అన్నది ఎటువంటి ఎర్రర్ లేకుండా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 40 మంది స్టూడెంట్స్ నా క్లాసులో ఉన్నారు. ఈ 40 మంది స్టూడెంట్స్, ఈ అబ్బాయిలని నేను మీ యొక్క ఆర్మ్ స్ట్రెంగ్త్ ప్రకారంగా, మీ హ్యాండ్ ఉండే స్ట్రెంగ్త్ ప్రకారంగా ఒక ఆర్డర్లో కూర్చోండి అని చెప్పేసి నేను వాళ్ళకి కనుక మన ఏదో ఒక కమాండ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఉదాహరణ తీసుకుని ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి ఈ ప్లేస్లో తన చేతికి ఉన్నటువంటి శక్తి అంటే లాగేటటువంటి శక్తి ఎంత అన్నదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ లాగేటటువంటి శక్తిని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఒక ఆర్డర్ వచ్చేస్తుంది. సరే, ఈ స్టూడెంట్కి వాల్యూ ఏదో 15.1 అని, ఈ స్టూడెంట్ వాల్యూ 15.2 అని, ఇంకో స్టూడెంట్ వాల్యూ 10.3 అని, ఇంకో స్టూడెంట్ యొక్క వాల్యూ 16.1 అని, అలా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ రాగానే ఏం చేస్తాం, మనం ఆ లిస్ట్ అంతా ఇలా చూసుకుని ఈ రోల్ నెంబర్ ఇక్కడ కూర్చోండి, ఈ రోల్ నెంబర్ ఇక్కడ కూర్చోండి అని చేసి మనం ఆటోమేటిక్గా ఒక సిరీస్లో వాళ్ళని తీసుకువెళ్ళి సెట్ చేసేయచ్చు కదండి. అలాగే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఎలక్ట్రాన్ని లాగేటటువంటి గుణం ఉంటుంది. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇజ్ దట్ క్లియర్?
సో ఇలాంటి హాఫ్ సెల్స్ని మనం తీసుకుని వస్తాం. ఉదాహరణకి ఇప్పుడు లిథియం ఉంది. ఈ లిథియంని దాని యొక్క అయాన్ సొల్యూషన్లో నేను ఉంచేసి ఈ సెల్ని తీసుకొచ్చి ఏం చేస్తానంటే ఇక్కడ ఒక సెల్ తీసుకుంటానండి. ఇక్కడ మనం ఆర్మ్ స్ట్రెంత్ చెక్ చేసిన సెల్ ఉంది కదండి, అలాగే అంటే ఇక్కడ ఆర్మ్ స్ట్రెంత్ చెక్ చేసినటువంటి మిషన్ ఉంది కదండి, అలాగే ఒక సెల్ని క్రియేట్ చేస్తాను. ఆ సెల్ని ఏమంటారంటే రిఫరెన్స్ సెల్ అని అంటారు. అర్థమవుతుందా మనం చెప్పిన విషయం? ఈ రిఫరెన్స్ సెల్ని కనెక్ట్ చేసి ఆ రిఫరెన్స్ సెల్కి ఆ సెల్ని తీసుకొచ్చి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఎలక్ట్రాన్లు లాగే శక్తి ఎంత ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేశారు. అర్థమైందండి నేను చెప్పింది? సరే ఇక్కడ అంటే ఏదో ఒక మిషన్ ఇలా పెట్టారు, ఆ మిషన్ పెట్టి ఇలా పెట్టి ఒక తాడు పెట్టి ఒక చిన్న చెక్క ముక్కను పెట్టి ఇలా లాగాలన్నారు. మరి అలాంటి సెల్స్కి ఏదన్నా ఉంటుందా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అంటే? ఉంటుందండి. ఒకే ఒక్క ఎలక్ట్రోడ్ మనం జనరల్గా యూజ్ చేసేది ఇలా ఒక ప్లాటినం వైర్ తీసుకుని ఇలా ఒక ప్లాటినం ప్లేట్ తీసుకుని, మీకు గుర్తొచ్చే ఉంటుంది మీ ఇంటర్మీడియట్లో ఉంది, ఇది ఏమంటారండి దీన్ని? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఒక యూనిట్ యాక్టివిటీ ఉన్నటువంటి HCl ద్రావణంలో ఇలా ముంచేసి ఇలాంటి ఒక సెల్ని తీసుకుంటారు. గుర్తొచ్చిందండి మీకు? ఈ హుడ్ లోపలికి హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తారు. ఇలా తీసుకున్నటువంటి ఎలక్ట్రోడ్ని ఏమంటారంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని చెప్పేసి అంటారు, లేదా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్న పేరుతోటి పిలుస్తారు. సో ఇలా ఉన్నటువంటి ఒక సెల్ తీసుకుని దీన్ని ఏ సెల్ అని పిలుస్తాం మనం? రిఫరెన్స్ సెల్ అని అంటాం. ఈ రిఫరెన్స్ సెల్కి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమిటి? అది ఎదురుగా ఉన్నటువంటి ఆ మెటల్ రాడ్ యొక్క నేచర్ని బట్టి ఎలక్ట్రాన్లు తీసుకోగలదు, అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఇవ్వగలదు. అంటే ఏంటనేది మనకు లెసన్లో ఉంది, నేను చెప్తాను. సో ఈ రిఫరెన్స్ సెల్ని ఇది అనుకో, ఓకేనామా? ఈ రిఫరెన్స్ సెల్కి ఇలాంటి సొల్యూషన్ తీసుకొచ్చి మనం కనెక్షన్ చేస్తాం ఒక వైర్ ద్వారా. కనెక్ట్ చేసినప్పుడు ఎంత పవర్ తోటి ఎలక్ట్రాన్లు ఇస్తుంది లేదా ఎంత పవర్ తోటి ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది అనేటటువంటిది మనం ఒక రీడింగ్ని క్రియేట్ చేస్తాం. మీకు గుర్తుందండి, ఇందాక గ్యాలనోమీటర్ G అని చూపించాం ప్రీవియస్ క్లాస్లో. ఆ గ్యాలనోమీటర్ G అనేటువంటి దాంట్లో మనకి రీడింగ్ వస్తూ ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ ఎలా అయితే మీరు వాల్యూస్ తీసుకున్నారో అలా వాటి యొక్క వాల్యూస్ అన్నీ రాసుకుంటారు. రాసుకుని దాన్ని తీసుకువెళ్ళి ఒక సిరీస్ ఆర్డర్లో మనకి పెట్టారు. ఇలా పెట్టేసినటువంటి ఈ సిరీస్ ఆర్డర్ని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పేసి పిలుస్తాము. ఈజ్ ద క్లియర్? అర్థమైందండి? ఇప్పుడు జనరల్గా ఎవరన్నా డీప్గా నేను చెప్పేటువంటి ఈ లెక్చర్ని కనుక వింటూ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఈ సెల్కి ఏమి ఉండదా అంటే, ఇది కూడా ఒక సెల్లేగా, దీని లోపల ఒక ప్లాటినం ప్లేట్ పెట్టారు, ఇలా హైడ్రోజన్ గ్యాస్ పంపించారు, ఇదేమో HCl సొల్యూషన్ పెట్టారు, ఇలా చేశారు కదా, మనం ఒక హాఫ్ సెల్ని క్రియేట్ చేసాం కదా. ఈ హాఫ్ సెల్కి ఎటువంటి నేచర్ ఉండదా అంటే ఎలక్ట్రాన్లు ఇద్దామని కానీ ఎలక్ట్రాన్లు తీసుకుందామని కానీ దానికి ఏమి ఉండదా? దాని యొక్క పవర్ ఏం లేదా అని అంటే దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది, లేకుండా ఉండదు. ఏ హాఫ్ సెల్కైనా ఒక వాల్యూ ఉంటుంది. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఏం చేసావు? నువ్వు ఒక గొలుసును కట్టావు ఇక్కడ, అవునా? గొలుసును కట్టి ఏం చేసావు? దానికి ఒక చెక్కని ఇలా అడ్డంగా ఒక చెక్కని దానికి తీసుకొచ్చి పెట్టావు, అవునా? రెండు చేసావు. మరి ఈ రెండిటికి కూడా బరువు ఉంటుందిగా. ఈ రెండు కూడా ఈ నీడిల్ని ఎంతో కొంత లాగుతాయిగా కిందకి. ఎందుకంటే వీళ్ళ కట్టి ఇలా వేలాడ తీసాం అనుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వీళ్ళ కిందకు వస్తాయి. ఇవి వీళ్ళ కిందకు లాగుతూ ఉండటం వల్ల కూడా ఈ నీడిల్ కొంచెం కదులుతుందిగా, కదలకుండా ఉండదుగా. దీనికి కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. కాబట్టి ఆ వాల్యూని మనం ఏం చేసామంటే 0 అని తీసేసుకున్నాం. అంటే నా ఉద్దేశం, ఇట్ ఈజ్ హ్యావింగ్ వెరీ మినిమం వాల్యూ. ఆ మినిమం వాల్యూ అలా లాగుతున్న దాన్ని ఎవరన్నా చేత్తో పట్టిన ఇలా లాగారు అంటే, వాళ్ళు నిజానికి మాట్లాడితే వాళ్ళ యొక్క ఆర్మ్ స్ట్రెంత్తో పాటుగా ఈ గొలుసు యొక్క బరువు కూడా కొంచెం కలిసింది. కాకపోతే మనం దాన్ని కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళ దానిలోనూ అది కలుస్తుంది. కాబట్టి మనం ఒక టేబులేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసామంటే దీన్ని ఒక 0 వాల్యూగా తీసేసుకున్నాము. తీసుకుని ఆర్బిట్రరీ 0 అని అంటారు, అవునండి. ఆర్బిట్రరీ 0 తీసుకునే వాల్యూ అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేసాం. అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కూడా ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే ఆర్బిట్రరీ 0 అని తీసుకుని దాని నుంచి మిగతా మనం లెక్కేసుకుంటాము. అందుకని ఈ హైడ్రోజన్కి సంబంధించినటువంటి దాన్ని ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ రాస్తూ ఉంటే చూడమ్మా, ఇలా పైనుంచి ఇలా వెళ్ళాం అనుకో, ఈ ప్లేస్లో ఉంది చూడు, హైడ్రోజన్ మిడిల్లో ఉంది. మళ్ళీ దాని తర్వాత సిరీస్ ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళింది. ఓకేనండి.
సో ఇలా ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని మనం తీసుకుని ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని ఆధారం చేసుకుని వీటిని ఈ క్రమంలో రాశారు. అర్థమైందని అర్థం కాలేదా? మళ్ళీ ఒక్క నిమిషంలో చెప్పేస్తా విషయాన్ని అంతా. ఏంటి సింపుల్గా ఈ విషయాన్ని చెప్పినట్లయితే నా దగ్గర అండి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఇలా అర్థం చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. నా దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటి నా దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్స్? జింక్ రాడ్ అనేది ఒక దాన్ని తీసుకుని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో నేను దీన్ని వేశాను. ఇది ఎవరు? జింక్ రాడ్. ఇదే సొల్యూషను జింక్ సల్ఫేట్ సొల్యూషన్. దీన్ని తీసుకుని ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఈ స్టాండర్డ్ హైడ్రోజన్కి మనం తీసుకెళ్ళి వైర్ కలిపి ఒక సాల్ట్ బ్రిడ్జ్ వేసాం. వెయ్యగానే ఈ జింక్ రాడ్ అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్కి నుంచి ఎలక్ట్రాన్లు తీసుకోవటానికి బదులుగా ఇవ్వటం ప్రారంభించింది. అంటే ఏంటంటే దీనికి తీసుకునే నేచర్ లేదు, ఇచ్చే నేచర్ ఉంది. ఇచ్చే నేచర్ ఉండగానే ఏమవుతాయంటే ఎలక్ట్రాన్లు ఆటోమేటిక్గా దీనిలోంచి అక్కడ ఉన్నటువంటి ప్లాటినం వైర్ లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళంగానే ఇక్కడికి ఎలక్ట్రాన్లు ఇలా రాగానే ఈ నీళ్ళల్లో అంటే ఇక్కడ తీసుకున్నది ఎవరండి? 1m HCl 1 మొలారిటీ ఉన్నటువంటి HCl సొల్యూషన్ మనం తీసుకున్నాం కదా. ఈ సొల్యూషన్లో ఉన్న H+ అయాన్లు ఆ ఎలక్ట్రాన్ని లాక్కుని హైడ్రోజన్ గ్యాస్గా మారి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని పెట్టి తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేస్తే జింక్ రాడ్డే హైడ్రోజన్కి అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రాన్లు ఇచ్చేసింది తీసేసుకోమని. వెంటనే నేనేం చేశాను? ఈ హాఫ్ సెల్ని తీసేసాను, పక్కకు పెట్టేసి ఇంకొక హాఫ్ సెల్ తీసుకున్నా. ఆ హాఫ్ సెల్ ఏంటి? ఇదిగో ఇలా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ రాడ్ని డిప్ చేసి అంటే వీరెవరు ఇప్పుడు? కాపర్ రాడ్. వీళ్ళెవరు? CuSO4. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ రాడ్ని మనం డిప్ చేసి దీన్ని తీసుకువెళ్ళి హైడ్రోజన్కి కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే నేను ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి దీన్ని తీసుకువెళ్ళి కనెక్ట్ చేశానో ఈ కాపర్ ఏం చేస్తుందో తెలుసా అండి? దాని లోన్ నుంచి ఎలక్ట్రాన్లు లాగేయటం స్టార్ట్ చేసింది. అంటే దీంట్లో ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి అంటే ఈ హైడ్రోజన్ కాస్త ఎలా అవుతుందండి? H2 gives and takes 2H+ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కదండి. ప్లాటినం సమక్షంలో జరిగే రియాక్షన్. హైడ్రోజన్ గ్యాసు ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో డిజాల్వ్ అయ్యి, వాటర్ నా ఉద్దేశం 1m HCl, దానిలో డిజాల్వ్ అయ్యి 2 ఎలక్ట్రాన్ని కాపర్గా కనెక్ట్ చేసింది. అంటే ఈ కాపర్ యొక్క నేచర్ ఏమిటి అంటే దీని యొక్క నేచరు దేనికన్నా కనెక్ట్ చేస్తే సహజంగా ఏం చేస్తుందంటే ఇది ఎలక్ట్రాన్ని లాగేసేటువంటి నేచర్ దీనికి ఉంది. సో ఇప్పుడు నువ్వు చెప్పు, జింక్ని ఉన్న నేచర్ ఏంటి? ఇచ్చేసేటువంటి నేచర్. కాపర్కు ఉన్న నేచర్ ఏంటి? తీసుకునే నేచరు. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే ఎవరెవరికి ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తారంటే జింక్ రాడ్ ఆటోమేటిక్గా కాపర్కి ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. లాస్ట్ వీడియో లెక్చర్లో నేను ఈ క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని. ఏది ఎందుకు ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దట్ మెటీరియల్. ఆ మెటీరియల్ యొక్క నేచర్ అది. ఇస్ దట్ క్లియర్? సార్ మరి ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీరు ఇలా రాశారు కదా, ఈ సిరీస్ వల్ల మనకి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ సిరీస్ వల్ల. ఈ సిరీస్ని చూసి మనం ఆటోమేటిక్గా జరిగేటటువంటి రియాక్షన్ని మనం ఎజ్యూమ్ చేసేయచ్చు. ఈ సిరీస్లో మొత్తం ఉన్న ఉపయోగాలన్నీ చెప్పుకోవటం ఒక ఎత్తు, ఒకే ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోవటం ఒక విధానం. ఒకే ఒక పాయింట్ నేను చెప్తాను, అది మైండ్లో పెట్టుకోండి, ఆటోమేటిక్గా నీకు దీని గురించి అర్థమైపోతుంది. ఏంటి అంటే ఎప్పుడైనా కూడా పైన ఉన్న మెటల్ దాని కింద ఉన్నటువంటి మెటల్ సొల్యూషన్కి ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. పైన ఉన్నటువంటి మెటల్ దాని కింద ఉన్నటువంటి ఏ మెటల్కైనా కూడా ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. ఓకేనండి? అంటే పైన ఉన్న మెటల్ కింద ఉన్న మెటల్కి ఎలక్ట్రాన్లు ఇస్తుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే పైన ఉన్న మెటల్ని దాని యొక్క అయాన్ సొల్యూషన్లో ఇలా డిప్ చేసి ఉంచి, కింద ఉన్న మెటల్ని కూడా దాని యొక్క అయాన్ సొల్యూషన్లో డిప్ చేసి ఉంచి, ఆ 2 హాఫ్ సెల్స్ని మనం కనుక కనెక్ట్ చేసినట్లయితే వెంటనే ఏమవుతుందంటే పైన ఉన్న మెటల్ కింద ఉన్నటువంటి మెటల్కి ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. అదొకటి తెలిస్తే చాలు, పాయింట్ మీద అన్నీ వచ్చేసినట్టే. అంటే నా ఉద్దేశం ఏమంటే ఇప్పుడు మెగ్నీషియం తీసుకున్నానండి అంటే మెగ్నీషియం ఏం చేస్తావు? మెగ్నీషియం రాడ్ని తీసుకువెళ్ళి మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్లో ముంచుంచావు, నా ఉద్దేశం అది. అలాగే అల్యూమినియం తీసుకున్నానండి అంటే ఈ అల్యూమినియం రాడ్ని తీసుకెళ్ళి అల్యూమినియం యొక్క సాల్ట్ సొల్యూషన్ నీళ్ళు అన్నా కానీ
అల్యూమినియం క్లోరైడ్ సొల్యూషన్లో దేనిలోనో ఉంచి ఈ రెండింటిని మనం కనెక్ట్ చేస్తే మెగ్నీషియం అల్యూమినియంకి ఎలక్ట్రాన్లు ఇస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ పైనుంచి కిందకి ఇలాగా వస్తాయి. ఈ విషయం తెలిస్తే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంతా కూడా మనకు అర్థమైనట్టే. సో మనకి ఈ క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏమిటి అని ఒక క్వశ్చన్ ఫస్ట్ అడిగేది అది. డిఫైన్ వాట్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇందులో నాన్ మెటల్స్ కూడా ఉన్నాయి చూడండి, హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, అలాగే ఫ్లోరిన్ గ్యాస్, బ్రోమిన్ గ్యాస్, ఇలా చాలా గ్యాసెస్ కూడా ఉన్నాయి. సో మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ రిడక్షన్ పొటెన్షియల్. రిడక్షన్ పొటెన్షియల్ పెరిగే క్రమంలో మనం వాటిని అరేంజ్ చేసినట్లయితే దట్ సిరీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఆ సిరీస్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటాం. ఒకసారి నీట్గా రాసుకుందామంటే, ఇలా నేను ఓవరాల్గా చెప్పడం కాకుండా రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి దీని మీద అవగాహన ఇంకా బాగా పెరుగుతుంది. ఇస్ దట్ క్లియర్? సో ఒకసారి మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాద్దామండి. డెఫినేషన్: మెటల్స్ and non-metals are arranged in increasing order of reduction potential in electrochemical series. ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఇలా మనకి ఒక ఆర్డర్ని క్రియేట్ చేశారు. చాలా టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ Li++ ఎలక్ట్రాన్ గివ్స్ Li అలా వేస్తారు ఈక్వేషన్స్. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏమీ లేదండి, ఇలా రాస్తే సరిపోతుంది. ఓకేనండి. ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని మనం చూసినప్పుడు దీని నుంచి మనం దేన్ని అర్థం చేసుకోవచ్చు అంటే ఏ రకమైనటువంటి యూజెస్ దీనివల్ల మనకి ఉన్నాయి అని అంటే, మొట్టమొదటిది స్పాంటేనిటీ ఆఫ్ ది రియాక్షన్. రియాక్షన్ యొక్క స్పాంటేనిటీ అంటే సహజంగానే రియాక్షన్ జరిగిపోతుందా లేదా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మనం మాట్లాడినటువంటి జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని మనం డిప్ చేసి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ రాడ్ని డిప్ చేసి, ఈ రెండింటిని ఒక వైర్ ద్వారా గ్యాలమీటర్ జీకి కనెక్ట్ చేసి, ఈ రెండింటి మధ్యలో ఒక సాల్ట్ బ్రిడ్జ్ని మనం పెట్టినట్లయితే ఈ రియాక్షన్ సహజంగానే జరుగుతుందా లేదా మనం ఏమైనా ఎనర్జీ సప్లై చేయాలా అన్న విషయాన్ని ఇమీడియట్గా మనం ఫైండ్ చేసేయచ్చు. ఎలా చెప్పగలరు స్పాంటేనిటీ ఆఫ్ ది రియాక్షన్ అంటే? అంటే ఉదాహరణకి ఈ సిరీస్ని ఇలా కనుక మనం తీసుకుని వెళ్ళినట్లయితే ఈ సిరీస్లో మనం వెళ్తుంటే జింక్ ఇక్కడ ఉంది, అంటే జింక్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఇలా సిరీస్ వెళ్ళిపోతే కాపర్ అనేటటువంటిది బాటంలో ఉంది, అంటే జింక్ టాప్లో ఉంది, కాపర్ బాటంలో ఉంది. ఈ రెండింటి మధ్యలో చాలా డిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి జింక్ ఇమీడియట్గా ఎలక్ట్రాన్లు ఇస్తుంది, కాపర్ ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది. రియాక్షన్కి మనం ఏ ఎనర్జీ ఇవ్వక్కర్లేదు, స్పాంటేనియస్గా రియాక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇస్ దట్ క్లియర్? అలా దాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అనే దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఏ సెల్ యొక్క ఈఎంఎఫ్ కావాలన్నా కూడా ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ మీకు తెలుసు, ఆల్రెడీ చిన్న ఫార్ములా ఉంటుంది, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది. అలా వాటి యొక్క ఈఎంఎఫ్ని కూడా మనం సెల్ యొక్క ఈఎంఎఫ్ని మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే మీరు ఫిజిక్స్లోకి వెళ్ళినట్లయితే దాని యొక్క డెఫినేషన్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఇక్కడ వచ్చింది కాబట్టి ఈఎంఎఫ్ యొక్క డెఫినేషన్ చెప్తున్నానండి. ఈఎంఎఫ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక బ్యాటరీని తీసుకున్నట్లయితే ఇలా పెద్ద గీత గీస్తే ప్లస్ అంటారు, ఇలా చిన్న గీత గీసినట్లయితే మైనస్ అని అంటారు. ఈ బ్యాటరీని మనం ఇలా ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు, ఇది ఒక స్విచ్ అనుకోండి, ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్గా ఉన్నప్పుడు, అంటే కలవకుండా ఓపెన్ సర్క్యూట్గా ఉన్నప్పుడు ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉన్నటువంటి
పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం మెజర్ చేస్తే దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్పేసి అంటారు. దట్ మీన్స్ ద పాయింట్ డిఫరెన్స్, కరెక్ట్గా మాట్లాడాలంటే పాయింట్ డిఫరెన్స్, ద పాయింట్ డిఫరెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ ఆఫ్ ఎ బ్యాటరీ ఇన్ ఏ ఓపెన్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్. దాన్ని మనం ఈఎంఎఫ్ అని అంటాము. దాన్ని వోల్ట్స్లో చూపిస్తూ ఉంటాం. ఏ సెల్ అన్నా మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, సెల్ అని అంటే ఏంటి, నేనేం మాట్లాడాను దీని గురించి, ఇలా మనం ఒక కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని సృష్టించేటటువంటి ఒక బ్యాటరీని మనం క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఈఎంఎఫ్ కనుక మనం తెలుసుకోవాలి అంటే వీటి యొక్క వాల్యూస్ నుంచి మనం ఈజీగా ఈ ఫార్ములా వేసి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇదంతా నెర్నెస్ట్ ఈక్వేషన్ అని చాలా ఉంటుంది, అదంతా మనకి ఇవ్వలేదు కాబట్టి నేను దానిలోకి వెళ్ళట్లా చెప్పడానికి. సో ఇలా మనం ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ గురించి తెలుసుకోవచ్చు. మూడోది, ఏదైనా హెచ్సిఎల్ సొల్యూషన్ ఉంటే ఆ సొల్యూషన్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని మనం వెలికి తీయగలమా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు లిథియం కానీ, పొటాషియం కానీ, బేరియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ ఇలాంటి ఏ మెటల్స్నైనా కూడా తీసుకువెళ్ళి H+ అనే ఉండేటటువంటి సొల్యూషన్, కాసేపు HCl అనే సొల్యూషన్ అనుకో, ఎలా ఉంటుందండి ఇది, లోపల నీళ్ళల్లో H+Cl- అని ఉంటుంది. లేదా H2SO4 అనుకో, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనుకో, సొల్యూషన్ ఎలా ఉంటుంది, H++HSO4- అని అలా ఉంటుంది. అంటే నీళ్ళల్లో కనుక, అంటే నువ్వు తీసుకున్న సొల్యూషన్లో కనుక H+ అయాన్లు కనుక ఉన్నట్లయితే ఆ H+ అయాన్ని డిస్ప్లేస్ చేసేస్తాయా, హైడ్రోజన్ గ్యాస్గా బయటకు లాగేస్తాయా అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మీకు అనిపిస్తుంది ఎందుకు వచ్చిందండి మనకి H+ అయాన్లు తీయటం ఎందుకు, ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అని అంటే, ఇప్పుడు మీ అందరి ఇళ్లలో కూడా సహజంగా ఇన్వర్టర్ ఉంటుంది కదండి. ఇన్వర్టర్లో నీళ్ళు అయిపోయినాయి అంటే యాసిడ్ వాటర్ పోయింది అంటారు. మీ 2 వీలర్స్లో కూడా ఉంటుంది యాసిడ్ వాటర్ పోయింది అని అంటారు కదండి. మరి యాసిడ్ వాటర్ దానిలో పోస్తావు కదా, దానిలో కూడా ఎలక్ట్రిసిటీ మనకు బయటకు రావడం అనేది జరుగుతుంది కదా. అప్పుడు ఏ ఎలక్ట్రోడ్ని ఆ యాసిడ్ వాటర్లో మనం ముంచుంచుతాం అంటే, వాట్ ఈస్ ది ఎలక్ట్రోడ్ యు ఆర్ గోయింగ్ టు యూస్ టు ప్రిపేర్ అన్ ఇన్వర్టర్ బ్యాటరీ ఆర్ ఎనీ బ్యాటరీని మనం ఏదైనా యాసిడ్ బ్యాటరీని తయారు చేసేటప్పుడు ఏ రకమైన ఎలక్ట్రోడ్ని ఉంచాలి అంటే, నా ఉద్దేశం సపోజ్ ఇలాగా ఇలా నేను యాసిడ్ వాటర్ పోసాను, దీంట్లో పోసి ఇది ఏదో చేస్తున్నాను, రియాక్షన్ చేస్తున్నాను. దీనిలో ఏం చేయాలంటే నేను ఒక ఎలక్ట్రోడ్ని ఇలా పెట్టాలి, ఇలా ఒక ఎలక్ట్రోడ్ని తీసుకెళ్ళి దీనిలో డిప్ చేయాలి. ఇది ఏ ఎలక్ట్రోడ్, దేంతో తయారు చేస్తావు నువ్వు? సపోజ్ నేను అన్నాను ఇది బాగుందండి, ఎలక్ట్రోడ్ని మనం ఏం చేద్దామంటే మెగ్నీషియంతో తయారు చేద్దామండి అని అన్నా నేను నీతోటి. నువ్వు అప్పుడు వెంటనే ఏం చెప్పాలి, వద్దు సార్, ఎందుకని అంటే మెగ్నీషియం అనేది హైడ్రోజన్ కంటే కూడా పైనకు వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడో ఉంది మెగ్నీషియం అన్నది. ఈ మెగ్నీషియంను కనుక తీసుకొచ్చి దీనిలో డిప్ చేశారు అంటే వెంటనే ఏం చేస్తుంది, మెగ్నీషియం పైన ఉంది, H+ అయాన్లు కింద ఉన్నాయి కాబట్టి మెగ్నీషియం H+ అయాన్లకి ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు H+ అయాన్గా అది ఇచ్చేసిందో ఇందులో మనం పోసినటువంటి యాసిడ్లో ఉన్న H+ అయాన్లన్నీ కూడా ఎలా మారిపోతాయి, ఎలక్ట్రాన్లు తీసేసుకుని H2 గ్యాస్గా మారిపోయి దీనిలోంచి ఇట్లా మనకి గ్యాస్ బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన ఇన్వర్టర్ బ్యాటరీ తయారు చేయాలంటే ఈ ఎలక్ట్రోడ్ ఎట్టి పరిస్థితుల్లో మెగ్నీషియం అయ్యి ఉండకూడదండి అని నువ్వు చెప్తావు. ఎలా చెప్పగలిగావు నువ్వు అంటే, ఎందుకు నీకు దానికి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వు ఈజీగా చెప్పగలిగావు. నా ఉద్దేశం అర్థమైందండి నేను చెప్పింది. సార్ మరి మెగ్నీషియం వద్దన్నది ఏది వాడాలంటే చూసుకోమ్మా, లిథియం దగ్గర నుంచి ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, హైడ్రోజన్ కంటే ఎత్తు ఎక్కువైనట్లయితే తొందరగా ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. అందుకోసం నువ్వు అక్కడి నుంచి ఇలా దిగుతూరా. అసలు ఐరన్ వాడకండి, ఐరన్ కనుక వాడారనుకోండి ఎలక్ట్రాన్లు ఇవ్వటం దేవుడు ఎరుగు, అది తుప్పెక్కిపోద్ది ఫస్ట్, కాబట్టి ఐరన్ వాడకూడదు. సో మళ్ళీ ఇలా కిందకంటే వచ్చేసి చివరికంటే వెళ్ళిపోతే ఇక్కడ నీ ప్లేస్లో ఎవరున్నారు, ఇక్కడ ఏం కనిపిస్తుందండి, లెడ్ అని కనిపిస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే లెడ్ని వాడచ్చు. అందుకని మనం బ్యాటరీలు ఏమంటాం, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అని పిలుస్తాం కదా. లెడ్ని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే లెడ్ని యూజ్ చేయొచ్చు. లెడ్ అయితే ఎలక్ట్రాన్లు ఇవ్వదా, లెడ్ కూడా H2 కంటే పైనే ఉందిగా, కాబట్టి ఎలక్ట్రాన్లు ఇవ్వదంటే యూజ్ చేస్తుంది పాపం. ఇది కూడా దానికి H+ అయాన్లకు ఎలక్ట్రాన్లు ఇస్తుంది, కాకపోతే ఎత్తు తేడా అన్నది చాలా చాలా తక్కువ, అందువలన స్లోగా ఎలక్ట్రాన్లు ఇస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కొంచెం తక్కువ. పొటెన్షియల్ డిఫరెన్స్ తక్కువ కాబట్టి మనకి ఆ ఎలక్ట్రాన్లు ఫాస్ట్గా ఇవ్వటం అనేది
జరగదు. అర్థమైందండి? మాస్టర్ అలా అయినప్పుడు ఇక్కడ ఈ హైడ్రోజన్ దగ్గర పైన ఉన్నదాన్ని ఎందుకండి కిందకెళ్ళిపోయి వాడుకోవచ్చుగా. అంటే ఇక్కడ ఉన్న మెటల్స్‌ని యూజ్ చేసుకోవచ్చుగా. అలాంటప్పుడు వాటితో మనకి ఏ ప్రాబ్లమ్ రాదు కదా అంటే కరెక్ట్. వాటితో ఏ ప్రాబ్లమ్ రాదు. ఈ మెటల్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఈ మెటల్స్‌ని యూజ్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఉన్నటువంటి ప్రాబ్లము? కాపర్ అనే మెటల్ తీసుకున్నాం అనుకోండి. కాపర్‌కు ఉన్నటువంటి గుణం ఏంటి అంటే మన యాసిడ్‌లో కనుక పెట్టేస్తే కాపర్ పైన ఒక లేయర్ ఏర్పడిపోతుంది. ఏర్పడిపోయి ఏం చేస్తుంది? ఒక ప్రొటెక్టివ్ లేయర్‌ని క్రియేట్ చేసేస్తుంది. క్రియేట్ చేసేసి ఫర్దర్‌గా ఇంక నీకు ఆ యాసిడ్ తోటి టచ్‌లోకి రానివ్వదు. కరోజన్‌లో వస్తుంది మనకు ఆ పార్ట్. అంటే కాపర్ మీద ఏమవుతుందంటే ఒక లేయర్ ఏర్పడిపోతుంది. ఆ ఏర్పడినటువంటి క్యూప్రస్ లేయర్ లేదంటే క్యూబ్రిక్ లేయర్ ఏం చేస్తుందంటే ఫర్దర్‌గా హెచ్ తోటి అసలు కాంటాక్ట్ అవ్వదు. సొల్యూషన్ తోటి కాంటాక్ట్‌ని తెగ్గొట్టేసింది అనుకోండి. ఇంక అప్పుడు బ్యాటరీ వేస్ట్ కదా మనకి. సరే కాపర్ వద్దండి తీసేసేయండి. అయోడిన్ గ్యాస్ దాంతో పని లేదు. మెర్క్యూరీ హెచ్‌జీ అంటే మెర్క్యూరీ కదండి. మెర్క్యూరీ అనేది లిక్విడ్ మెటల్. దాంతో కూడా ఉపయోగం లేదు. సాలిడ్ కాదుగా. అప్పుడు నువ్వు ఎక్కడికి రా సిల్వర్ అంటే మరి సిల్వర్ పెట్టి కూడా వాడచ్చు కానీ సిల్వర్‌ని పెట్టి యూజ్ చేయాలంటే చాలా కష్టం. మీలాగా ఎవరన్నా డబ్బున్నోళ్ళు చేయాలేమో కానీ మా బోటోళ్ళు చేయలేరు. అంటే ఒక ఎలక్ట్రోడ్‌కి నువ్వు సిల్వర్‌ని యూజ్ చేసావంటే ఆ బ్యాటరీ ఖరీదు ఎంత అవుతది? కొన్ని వేలు లక్షలు అవుతుంది. సరే సిల్వర్ లేదని కిందకి వెళ్ళావనుకో బంగారం అసలు దీని గురించి మాట్లాడక్కల. బంగారాన్ని ఎవరు ఎలక్ట్రోడ్‌గా వాడుకోరు. చిన్నగా పెట్టుకుంటాను వాడటానికి బోలెడు ఖరీదైంది అది. కాబట్టి నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఎవరంటే లెడ్. దీనిపైన ఉన్నప్పటికీ కూడా లెడ్‌నే నువ్వు సెలక్షన్ చేసుకోవాలి. అర్థమైందా మనం చెప్పిన విషయం? లెడ్‌ని నువ్వు సెలక్షన్ చేసుకున్నప్పుడు అది ఎలక్ట్రాన్లు ఇస్తుంది. దానివల్ల కొంచెం కొంచెంగా హైడ్రోజన్ గ్యాస్ పోతుంది. అప్పుడు ఏం చెప్తారంటే బ్యాటరీ వాటర్ లెవెల్ తగ్గిందండి ఏమండి కాబట్టి మళ్ళీ వాటర్ పోసుకోండి అని అంటారు. వాటర్ లెవెల్ ఎందుకు తగ్గుతుంది అంటే కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి హీట్ వల్ల వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. రియాక్షన్ జరుగుతున్నప్పుడు కొంచెం కొంచెంగా మనకు హైడ్రోజన్ గ్యాస్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ యాసిడ్ తెచ్చుకుంటావు. మళ్ళీ దానిలో పవర్ చేస్తూ ఉంటావు. మరి ఏ ఎలక్ట్రోడ్‌ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఇమ్మీడియేట్‌గా టక్‌మని ఎలా చెప్పగలిగామంటే మనం ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అన్న దాని గురించి తెలుసు కాబట్టి చెప్పగలిగాము. అర్థమైందండి? సో అలాగా మనం దీనిలో మనం తీసుకున్నప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అంటే H+ అయాన్ని H2 గ్యాస్ కింద మార్చేసి బయటికి ఈ మెటల్స్ మారుస్తాయా మార్చవా? లేదా ఒక మెటల్ అయాన్ సొల్యూషన్ ఉంటే దాని నుంచి మెటల్‌ని బయటకు తీయటం ఎలాగా అన్న విషయాల్ని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి నీ దగ్గర తుప్పు పట్టేసిన నీళ్లు ఉన్నాయి. లేదు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీ దగ్గర సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది. ఏముంది? సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ అంటే AgNO3 అనే సొల్యూషన్ ఉంది నీ దగ్గర. AgNO3 అనే సొల్యూషన్ ఉంది. నేను నీతో అన్నాను బాబు నాకు తెలియక వెండిని నైట్రిక్ యాసిడ్‌లో పెట్టాను. పెట్టగానే నైట్రిక్ యాసిడ్‌లో వెండి కరిగిపోయింది. ఒకవేళ మనం వెండి ఉంగరాలు అవి పెట్టుకుంటాం కదా కరిగిపోయింది. ఇప్పుడు నాకు నా వెండిని బయటకు తీసివయ్యా అని నిన్ను అడిగా. నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్వి. నువ్వు వెంటనే ఏమంటావు? ఫిగర్ మచ్ సార్ ఏం భయపడక్కర్లేదు. సిల్వర్ ఏమైంది? AgNO3గా మారిపోయింది. అంటే మీరు సిల్వర్‌ని తీసుకెళ్ళి HNO3 అనే సొల్యూషన్‌కి పొరపాటున తగిలించడం వల్ల ఏమైందంటే AgNO3 అనే సొల్యూషన్ ఏర్పడింది. అంటే Ag+NO3- ఏర్పడింది. నీళ్ళల్లో ఉందిగా అంటే కరిగిపోయినటువంటి సిల్వర్ నైట్రేట్‌లో సిల్వర్ ఉంది కదండి. నేను బయటకు తీస్తా మాస్టర్ మీరు కంగారు పడకండి అని చెప్పేసి నువ్వేం చేస్తావు? ఇప్పుడు దీంట్లోకి రా సిరీస్‌లోకి. ఎక్కడుంది Ag? నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఇలా తీసుకుని దానిలో మీ ఇంట్లో ఉన్న ఒక సిల్వర్ రాడ్ని పెట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక దాన్ని తీసుకుంటావు. ఏదో దాన్ని తీసుకుంటే జింక్ని తీసుకుంటావు. జింక్ని తీసుకుని వేరొక దాంట్లో జింక్ని పెట్టి అంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని పెట్టి 2 వైర్లు కనెక్ట్ చేస్తావు. సాల్ట్ బ్రిడ్జ్ పడేస్తావు. వెంటనే ఏం చేస్తుంది? ఈ జింక్ ఎలక్ట్రాన్లు పంపిస్తుంది. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్లో ఉన్నటువంటి Ag+ అయాన్లు మెల్లగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ సిల్వర్ రాడ్కి అతుక్కోవటం అనేది స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీ మాస్టర్కి ఏం చెప్తావు? సార్ నా దగ్గర ఒక 10 గ్రామ్స్ సిల్వర్ రాడ్ ఉంది. ముందు కాటా పెడుతున్నాను చూడండి అని చెప్పి కాటా వేస్తావు. వేసి సిల్వర్ రాడ్ సార్ 10 గ్రామ్స్ సిల్వర్ రాడ్ ఉంది. ఇప్పుడు మీ సొల్యూషన్లో దీన్ని ముంచుతున్నాను. ఇటు నుంచి జింక్ ఇస్తున్నాను. ఎలక్ట్రాన్ సప్లై చేస్తావు. మెల్లగా ఆ నీళ్ళల్లో ఉన్న Ag+ కాస్త వచ్చి దీనికి అతుక్కుంటాయి. ఒక పావు గంట పోయిన తర్వాత లేదా అరగంట పోయిన తర్వాత దీన్ని బయట తీసి తుడిచేసి మళ్ళీ కాటా పెడతావు. కాటా పెట్టంగానే అది నీకు ఏదో 20 గ్రాములు వచ్చింది అనుకో. సార్ మీరు 10 గ్రాములు సిల్వర్
పోయింది, నీళ్ళలోకి వెళ్ళిపోయింది, అది కాస్త రిటర్న్ వచ్చేసింది. కాబట్టి ఈ తీసుకున్న ఈ సిల్వర్ రాడ్ని మీరో ముక్క నేనో ముక్క కట్ చేసేసుకుని వాడుకుందామండి. సో మీ 10 గ్రామ్స్ మీరు తీసుకోండి, నా 10 గ్రామ్స్ నేను ఇంట్లో పెట్టేసుకుంటాను. చూసారా అండి? ఆటోమేటిక్‌గా మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ గురించి తెలిస్తే ఏ దాన్ని మనం ఎలా ఆక్సిడైజ్ చేయొచ్చు, ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నిటిని చాలా ఈజీగా మనం అవగాహన తెచ్చుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న కెమికల్ రియాక్షన్ యూజ్ చేసుకొని పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని మనం తీసుకొచ్చి ఆటోమేటిక్‌గా మనం అటు ఇటు ఈ మెటల్స్ తోటి ఎటైనా కూడా ఆడుకోవచ్చు. అర్థమైందండి నేను చెప్పిన విషయం మీకు? సో ఇలా మనం చేయొచ్చు. అంతేకాకుండా ఇలా ఫ్లోరిన్ గ్యాసు, క్లోరిన్ గ్యాస్ ఇలా తీసుకున్నట్లయితే క్లోరిన్‌ని ఆక్సిడైజ్ చేస్తుందని ఇలాంటి విషయాలను ఐడెంటిఫై చేయొచ్చు. ఇది సహజంగా మనకి ఒక 5 మార్కులకి అడిగేటటువంటి ప్రశ్న. అందరికి అర్థమైందండి? ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం. ఓకే. ఇప్పుడు మనకు సిలబస్‌లో 2 రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గురించి రాయమని చెప్పేసి మరలా షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉన్నాయండి. ఆ 2 రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటి అంటే, ఒకటి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఆల్రెడీ ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. దీని తర్వాత ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది, దాన్ని క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ అని చెప్పేసి అంటారు. ఆ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ గురించి రాయండి అని చెప్పేసి మనకు 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఒకసారి చూద్దాం. ఇది మనం ఇంటర్మీడియట్లో చూసినటువంటిదే, చేంజ్ ఏమీ లేదండి. దీనిలో ఏంటి అంటే ఇలా ఒక ప్లాటినం వైర్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఒక ప్లాటినం ప్లేట్ ఉంటుంది. యాక్చువల్గా మనం మాట్లాడాలంటే ఈ తీసుకున్నటువంటి ప్లాటినం ప్లేట్ మీద ప్లాటినైజేషన్ అని చెప్పేసి చేస్తారు. అంటే నిజానికి ప్లాటినం బ్లాక్ అని చెప్పేసి దాన్ని కోటింగ్ లాగా వేస్తారు. అది వేయటం వల్ల ఏమవుతుంది అంటే దీనికి సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. అంటే దీనిపైన ఇది ఒక పోరస్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఆ పోరస్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం వల్ల దాని యొక్క సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సో అలాంటి దాన్ని తీసుకుంటారు. పోరస్ నేచర్ అంటే ఏంటి? పోరస్ నేచర్ అంటే కొంచెం గరుకుగా ఉన్నటువంటివి, చిన్న గుంటలుగా ఉన్నటువంటి నేచర్ని. తేనె పట్టు కనుక మీరు ఊహించుకున్నట్లయితే తేనె పట్టులో అన్ని ఇలా హోల్స్ లాగా ఉంటుంది చూసండి, అలా ఉండేటువంటి నేచర్ని పోరస్ నేచర్ అని చెప్పేసి అంటారు. అలాంటిది దాన్ని ఒక ప్లాటినం ప్లేట్ని తీసుకుంటారు. అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే ఇట్ ఈజ్ ఏ ప్లాటినం ప్లేట్ విచ్ ఈజ్ కోటెడ్ విత్ ప్లాటినం బ్లాక్. సింపుల్గా మాట్లాడదామంటే ప్లాటినం ప్లేట్ ఓ దాన్ని మనం తీసుకుంటాం. తీసుకున్నటువంటి దానికి చుట్టూ ఒక గ్లాస్ హుడ్ని ఇలా పెడతారు. ఇది ఒక గ్లాస్ హుడ్, దాని చుట్టూ ఇలాగా గ్లాస్ బౌల్ లాంటి దాన్ని పెడతాం. పెట్టి దీని లోపలికి హైడ్రోజన్ గ్యాస్ని పంపించేటటువంటి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తారు. ఈ హైడ్రోజన్ గ్యాస్ యొక్క ప్రెజర్ ఎంత ఉంటుందంటే 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉండేలా చూస్తారు. దీన్ని మొత్తాన్ని తీసుకువెళ్ళి ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనం పెడతాము. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనకి HCl సొల్యూషన్ ఉంటుంది. ఇది ఎవరు అంటే HCl సొల్యూషన్. ఈ HCl సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి HCl సొల్యూషన్ దీనిలో ఉంటుంది. ఈ టోటల్ యాపరేటస్ని ఒకనొక టెంపరేచర్ దగ్గర మనం స్పెసిఫిక్గా పెట్టాలి. అది ఎంత అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని ఉంచాలి. ఇలా తీసుకున్నటువంటి ఈ సెల్ని మనం ఏమనంటారంటే రిఫరెన్స్ సెల్ అని అంటాం. రిఫరెన్స్ సెల్ అంటే యాక్చువల్గా పూర్తిగా సెల్ అని రాయకూడదు, హాఫ్ సెల్ అనమాట ఇది. సో ఇది ఒక రిఫరెన్స్ సెల్. రిఫరెన్స్ సెల్ అంటే ఏమిటి? రిఫరెన్స్ సెల్కి ఒక ప్రాపర్టీ ఉండాలి. అది ఎలాంటి ప్రాపర్టీని కలిగి ఉండాలంటే చాలా ఈజీగా, ఎటువంటి లేటు లేకుండా ఫాస్ట్గా ఎలక్ట్రాన్లు ఇవ్వచ్చు, ఎలక్ట్రాన్ తీసుకోవచ్చు. ఈ 2 ప్రాపర్టీస్ ఇమీడియట్గా అటు ఇటు ఎలా కావాలంటే అలా మారేలాగా, ఫాస్ట్గా దాని యొక్క యాక్షన్ని చూపించేలాగా, అంటే ఎక్కడ కూడా లెటెన్సీ లేకుండా, అంటే నా ఉద్దేశం లేట్ అది లేకుండా, ఆ రియాక్షన్ స్లోగా జరిగి దాని నుంచి ఏదో వచ్చి అలా లేకుండా ఇమీడియట్గా దాని యొక్క నేచర్ ఉండాలి. అంటే నా ఉద్దేశం దీని లోపలికి హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తే హైడ్రోజన్ గ్యాస్కి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే వెన్ ఎవర్ హైడ్రోజన్ గ్యాస్ టచెస్ ప్లాటినం ప్లేట్, ఇమీడియట్గా ఇది ఈ ఈక్విలిబ్రియంని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఫార్వర్డ్ రియాక్షన్ ఒకసారి చూడండి. ఫార్వర్డ్ రియాక్షన్లో హైడ్రోజన్ 2 H+ అయాన్లుగా మారి 2 ఎలక్ట్రాన్లు గీస్తోంది. రివర్స్ రియాక్షన్ చూడు, H+ అయాన్లు 2 ఎలక్ట్రాన్లు తీసుకుని మనకి హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తున్నాయి. సో వైస్ వెర్సా రియాక్షన్, 2 వైపులా కూడా ఈ రియాక్షన్
ఇమీడియట్గా జరిగేలాగా మనం దీన్ని కనుక అరేంజ్ చేసి కనుక ఉన్నట్లయితే దీన్ని మనం స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్న పేరుతోటి మనం పిలుస్తాము. ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎలా వాడతారు అంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేస్తారు. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏదైనా ఒక హాఫ్ సెల్ రియాక్షన్ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క పొటెన్షియల్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఉదాహరణకి నేను ఇలా జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాను, దానిలో ఒక జింక్ రాడ్ని నేను ఇలా డిప్ చేసినప్పుడు ఈ డిప్ చేసినటువంటి ఈ జింక్ రాడ్ యొక్క పొటెన్షియల్ ఎంత అని నిన్ను ఎవరన్నా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ది పొటెన్షియల్ ఆఫ్ దిస్ zinc rod, this half cell, that means the half cell in which zinc rod is dipped in zinc sulfate solution, దీని యొక్క పొటెన్షియల్ ఎంత అని మనల్ని అడిగినట్లయితే ఈ పొటెన్షియల్ని మనం దీన్ని మెజర్ చేయాలంటే దీని నుంచి ఒక వైర్ని తీసుకొచ్చి ఈ ప్లాటినం వైర్కి ఇలా మనం కనెక్ట్ చేసి ఈ రెండింటి మధ్యలో ఒక సాల్ట్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ గ్యాలోనోమీటర్ జీని కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే వెంటనే దాని యొక్క పొటెన్షియల్ని మనం మెజర్ చేయొచ్చు. అలా పొటెన్షియల్ని మెజర్ చేయడానికి మనం ఈ రిఫరెన్స్ సెల్ని యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో రాసినటువంటి ఆ సిరీస్లో ఉన్నటువంటి అన్ని మెటల్స్, నాన్ మెటల్స్ ఇవన్నీ కూడా ఆ ఆర్డర్ అంతా రాయడానికి గల కారణం ఏంటి అంటే, ఆ అరేంజ్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడే. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఆ యొక్క వాల్యూస్ని, రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ని మెజర్ చేసాము. ఇస్ దట్ క్లియర్? సార్ అలా అయితే ఇది చాలా మంచిదేనా అంటే ఈ రిఫరెన్స్ సెల్ని మనం తీసుకుని మనం అన్నిటినీ యూజ్ చేసుకునేటప్పుడు ఇది ప్రాక్టికల్గా మనం చాలా హ్యాపీగా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా అని నన్ను అడిగారు అనుకోండి, లేదు. ఓన్లీ ల్యాబ్స్లోనే దీన్ని వాడగలవు. ప్రాక్టికల్గా నువ్వు వర్క్ చేసుకునే ఏరియాకి తీసుకొచ్చేసి ఏ చెరువు గట్టుకో తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టి మనం యూజ్ చేయలేము. మీ ఇళ్లలో పెట్టుకుని యూజ్ చేయలేరు. ఎందుకని యూజ్ చేయలేమండి అంటే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంతో. వాడేది ఎవరు? హైడ్రోజన్ గ్యాస్ హైలీ ఇన్ఫ్లేమబుల్. అంటే నా ఉద్దేశం ఈ హైడ్రోజన్ గ్యాస్లో చిన్న మెకానికల్ స్ట్రెస్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్లో హైడ్రోజన్ గ్యాస్ని పెట్టి ఆ హైడ్రోజన్ గ్యాస్లో అని నేను చప్పట్లు కొట్టాను అనుకోండి, ఆ ఒక చిన్న సౌండ్ క్రియేట్ చేశాను అనుకోండి, ఒక చిన్న రాపిడ్ ఎలా క్రియేట్ చేశాను అనుకోండి, ఇమీడియట్గా ఏమవుతుందంటే ఫైర్ అయిపోతుంది. దానికి చిన్నగా హీట్ తగిలిన ఫైర్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చి యూజ్ చేయడం కష్టం. ఇంకా అంతేకాకుండా గ్యాస్ అనే దాంతో పెట్టుకున్నామంటే ఇది ఎప్పుడు ప్రాబ్లమ్సే. ఎందుకని అంటే ఇది కరెక్ట్గా ఎంత ప్రెజర్ మనం మెయింటైన్ చేయాలండి? 1 atmospheric ప్రెజర్ని మనం మెయింటైన్ చేయాలి. అది చాలా కష్టం అండి. ప్రెజర్ మారిపోతూ ఉంటుంది. పద్దాక దీని యొక్క టెంపరేచర్ ఎలా ఉండాలండి? ఎప్పుడూ 25 degrees సెంటిగ్రేడే ఉండాలి. దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? 1 m కాన్సన్ట్రేషనే ఉండాలి. మరి రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్లు ఇచ్చి H+ అయాన్ నుంచి హైడ్రోజన్ మారిపోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా దీని కాన్సన్ట్రేషన్ ఏమవుతూ ఉంటుంది? మారిపోతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక రియాక్షన్ ఇలా చేస్తున్నాం అనుకోండి, స్లోగా దీని యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, రియాక్షన్ జరుగుతూ ఉండటం వల్ల. మరి ఎప్పుడు 1 m కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అన్నిటికంటే ఇంకా ఎక్కువ కష్టం ఏంటి అంటే ఇది వీరెవరు? ప్లాటినం అనేది చాలా ఖరీదైనటువంటి మెటల్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. అట్ ద సేమ్ టైం ఈ ప్లాటినంకి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే ఇలా మనకు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి హైడ్రోజన్లో ఇంప్యూరిటీస్ ఉండకూడదు. దీనిలో ఇంప్యూరిటీస్ కనుక ఉన్నాయనుకోండి, అంటే సపోజ్ జనరల్గా ఆర్సెనిక్ అనేటువంటి ఇంప్యూరిటీ వస్తూ ఉంటుంది. ఆ ఆర్సెనిక్ అనేటువంటి ఇంప్యూరిటీ కనుక దీనిలో వచ్చిందనుకోండి, వెంటనే ఆ ప్లాటినము కెటలిస్ట్గా పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఆ ఏరియాలో అది కెటలైటిక్ పాయిజనింగ్ అయిపోతుంది. సో ఇన్ని రకాలుగా మనం దీన్ని మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి ఈ రిఫరెన్స్ సెల్ కాకుండా వేరొక రిఫరెన్స్ సెల్ని మనం తయారు చేసుకున్నాము. అది ప్రాక్టికల్గా మనం ఏ ఏరియాలో అన్నా కూడా తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. ఆ తయారు చేసినటువంటి ఆ రిఫరెన్స్ సెల్ పేరే క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ లేదా క్యాలోమెల్ సెల్. దీన్ని మనం తయారు చేసాం. సరే, క్యాలోమెల్ అని అంటే ఏంటి? క్యాలోమెల్ అంటే ఏంటండి? Hg2Cl2 అనేటటువంటి ఈ కెమికల్ని క్యాలోమెల్ అన్న పేరుతోటి పిలుస్తారు. సరే, Hg2Cl2 యొక్క పేరేంటి? ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒకలా రాసి ఉంటుందండి. ఇలా ఉంటుంది కొన్ని చోట్ల మెర్క్యూరీ బ్రాకెట్లో 1 క్లోరైడ్ అని ఉంటుంది కొన్ని టెక్స్ట్ బుక్స్లో. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మెర్క్యూరస్
క్లోరైడ్ అని ఉంటుంది. ఈ రెండు కరెక్టేనండి. మెర్క్యూరీ 1 క్లోరైడ్ అని రాయొచ్చు, లేదా మెర్క్యూరస్ క్లోరైడ్ అని చెప్పేసి రాయొచ్చు. కాలోమెల్ గురించి కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత మన కాలోమెల్ సెల్ గురించి మాట్లాడేసుకుందాం. దీనిలాగానే ఏమిటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మెర్క్యూరీ జనరల్గా ఎప్పుడు కూడా Hg2గా ఉండాలని ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేసేసి సింపుల్గా HgCl అని పిలవకూడదా అంటే NaCl అని పిలుస్తున్నావు కదా సోడియం క్లోరైడ్ని, అలా పిలవకూడదా అంటే పిలవకూడదు. మెర్క్యూరీ ఎప్పుడూ కూడా డైమర్గా ఉండాలనే ట్రై చేస్తుంది. ప్యూర్గా ఓన్లీ హెచ్జిగా అంటే HgCl2 అలాంటి వాటిలో జస్ట్ ఒక హెచ్జికి ఒక Cl కలిసేలాగా ఉండదు. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే Cl-HgHg మళ్ళీ Cl ఇలా ఉంటుందండి. మెర్క్యూరీ రెండు హెచ్జీల మధ్యలో బాండ్ ఉంటుంది. అందుకోసం మనం దీన్ని ఎలా రాస్తాం, Hg2Cl2 అని చెప్పేసి రాస్తాము. అర్థమైందని చెప్పిన విషయం. సరే, ఎందుకని ఈ రకంగా మనకి ఉంటుంది, ఎందుకని ఈ రకంగా ఉంటుంది అంటే మీరు ఆ కెమిస్ట్రీలోకి వెళ్తే దాని గురించి కూడా చెప్పచ్చు మనం. ఎలా అంటే ఈ Hg అనేటువంటి దానికి సింపుల్గా చెప్పేస్తానే, ఇదంతా 1s2 2s2 2p6 3s2 3p6 ఇలా బోలంతా కాన్ఫిగరేషన్ వచ్చేసి చివరిన 5d10 6s2 అనేది మెర్క్యూరీ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ మెర్క్యూరీ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో నువ్వేమన్నావు, Hg2 అన్న అంటే ఇది దీనికి +1 ఛార్జ్, దీనికి ఒక -1 ఛార్జ్. సో కాబట్టి ఒక హెచ్జిలోంచి ఎన్ని ఎలక్ట్రాన్లు తీసేయాలి మనం, ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. తీసేస్తే Hg1 తయారవుతుంది, మెర్క్యూరీ 1 క్లోరైడ్ తయారవుతుంది. సార్ ఇదేంటి సార్ 1 వేసారు అని అంటే, చూడమ్మా ఇది మనం మీకు ఇంటర్మీడియట్లో చెప్తారు కదండి, ఊరినే సరదా చెప్తున్నాను. Hg2Cl2 హెచ్జి మీద ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో కావాలి, తెలియని దాన్ని x అనుకో, టోటల్ మీద ఉన్నది 0, 2 × x ప్లస్ 2 × క్లోరిన్ మీద ఎప్పుడు -1 = 0. అప్పుడు ఫైనల్గా x ఏమొస్తుందండి +1. కాబట్టి మెర్క్యూరీ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమైందంటే ఇక్కడ +1. అంటే +1 అంటే ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాయి. ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుందండి, Hg+ అని రాసుకున్నాం అనుకో, Hg+ అని రాస్తే 5d10 6s1 అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 6s1 అంటే మెర్క్యూరీకి పారామాగ్నెటిక్ నేచర్ రావాలి. కానీ నిజానికి మనం టెస్టులు చేసినప్పుడు దానికి పారామాగ్నెటిక్ నేచర్ లేదండి. మెర్క్యూరీకి డయామాగ్నెటిక్ నేచరే ఉంది. అది ఎలా ఉంది అని ఆలోచించారు సైంటిస్టులు. తర్వాత వాళ్ళు XRD స్టడీస్ చేశారు. XRD స్టడీస్ చేసిన తెలిసింది ఏంటంటే, ఇది ఇలా పారామాగ్నెటిక్ నేచర్లో ఒంటరి ఎలక్ట్రాన్ ఉండటానికి ఇష్టపడక 2 H+ అయాన్లు అంటే Hg+ అయాన్లు కనుక తీసుకుంటే 5d10 దీంట్లో కూడా 6s1 వస్తుంది కదా, ఎక్కడొక Hg దాని యొక్క 6s1 ఎలక్ట్రాన్, ఎక్కడొక Hg దాని యొక్క 6s1 ఎలక్ట్రాన్ కలిపి రెండు ఇలా కలిసి కనబడ్డాయంట. అంటే ఇప్పుడు ఇక్కడ 6sలో ఏమైంది, దీని నుంచి 6s1 దీని నుంచి 6s1 రెండు కలిపితే 6s2 అయింది. సో కాబట్టి దానికి డయామాగ్నెటిక్ నేచర్ ఉంది. ఓకేనామా. సో కాబట్టి హెచ్జికి బాండ్ ఉంది కాబట్టి సింగిల్ Hg రాయకూడదు. కాబట్టి ఇక్కడ ఫార్ములాలో ఏమని రాశారంటే Hg2Cl2 అని రాశారు. అంతేగాని రెండు కొట్టేసి HgCl అని మనం రాయకూడదు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ యాజ్ ఏ డైమర్, ఎక్కడ చూసినా కూడా డైమర్గా మనకి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇలా ఉన్నటువంటి మెర్క్యూరీ 1 క్లోరైడ్, మెర్క్యూరస్ క్లోరైడ్ అని ఉంది కదా, మంచి పేర్లు కనబడుతున్నాయి. అలాంటప్పుడు మనం కాలోమెల్ అని ఎందుకు పెట్టాం పేరు అంటే, కాలోమెల్ అనేది అది ఒక గ్రీక్ లాంగ్వేజ్లో తీశారండి. కాలో అని అంటే బ్యూటిఫుల్ అని, మెల్ అంటే అది నల్లగా అయిపోయిందని. అమోనియాతో రియాక్ట్ చేసేవాళ్ళు పూర్వం ఆల్కెమిస్ట్స్ అని చెప్పేసి పూర్వకాలం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళంతా ఏం చేస్తారంటే రియాక్షన్ ప్రకారం ఆ పేర్లు పిలుచుకునేవాళ్ళు. సో ఇలా మెర్క్యూరస్ క్లోరైడ్ని వాళ్ళు ఏమన్నారంటే, బ్యూటిఫుల్గా ఉన్నటువంటి కాలో ఏదో అమోనియా కలపంగానే నల్లగా తయారైపోతుంది, బ్లాక్గా అయిపోతుంది, కాబట్టి దీనికి ఒక పేరు పెట్టండి కాలోమెల్ అన్నారు. ఇక్కడ మనం ఇలా CA రాసాం కానీ వాళ్ళు KAతో రాశారనమాట కాలోమెల్ అని. సో మనకు కూడా మెల్లగా బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి మెర్క్యూరీ 1 క్లోరైడ్, మెర్క్యూరస్ క్లోరైడ్ అని పిలవకుండా మనం కూడా కాలోమెల్ అని పిలుస్తున్నాం. సో వీటన్నిటి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కాలోమెల్ అంటే ఏమి కాదండి Hg2Cl2, అది తెలిసి చాలు.
ఓకేనమ్మా. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇలా ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకుంటారండి. టైం అయిపోతుందో తొందరగా చెప్పేస్తాను. ఇలా ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకుని ఈ కింద మెర్క్యూరీని పోస్తారు. ఎవరండి? హెచ్జి అనే మెటల్ని పోస్తారు. లిక్విడ్ మెటల్ మెర్క్యూరీని పోస్తారు. మీరు మళ్ళీ ఇక్కడ డౌట్ పడకూడదు, సార్ Hg2 రాయాలి కదా అనొద్దు. వేరే దాంతో కలిపినప్పుడే దాని గురించి మాట్లాడాలి. ప్యూర్ మెటల్ హెచ్జి, దానిలో నెంబర్ ఆఫ్ హెచ్జి యాటమ్స్ కలిసే ఉన్నాయని దాని యొక్క అర్థం. సో ఇలా మనం మెర్క్యూరీని తీసుకుంటాం. తీసుకుని దీనిపైన ఈ క్యాలోమెల్ వేస్తాం. అంటే ఎవరైనా Hg2Cl2 క్యాలోమెల్ని వేసి దీని లోపలికి మనం ఒక ప్లాటినం వైర్ని ఇలా డిప్ చేసి ఉంచుతాము. దీని పైన ఇలాగా క్లోజ్ చేసేస్తారు. ప్లాటినం వైర్ పెద్ద విశేషం ఏం కాదు, మరీ అంత ఖరీదు ఏమవుదు. ప్లాటినం ప్లేట్లు అయితేనే బాగా ఖరీదు అవుతూ ఉంటాయి. సో దీనికి ఏం చేస్తారంటే ఒక చిన్న ఆర్మ్ని క్రియేట్ చేస్తారు. అంటే ఇలా సాల్ట్ బ్రిడ్జ్ పెట్టుకునేలాగా ఒక చిన్న ఆర్మ్ని క్రియేట్ చేసి దీని లోపల సాచురేటెడ్ KCl సొల్యూషన్ పోస్తారు. KCl సొల్యూషన్ సాచురేటెడ్ పోయొచ్చు, లేదంటే మనం డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ పోయొచ్చు. అది దాని యొక్క నిర్మాణం. అది ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా మనకు పనికొస్తుంది. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు ఇవ్వాలంటే ఇవ్వాలి, తీసుకోవాలంటే తీసుకోవాలి. ఈ రెండింటిని చూస్తే మనం చెప్పేయచ్చు ఈ కింద ఎవరున్నారు? Hg ఉంది. ఇప్పుడు Hg అనేది ఏంటి? ఒక లిక్విడ్ మెటల్. ఈ లిక్విడ్ మెటల్ని ఎలక్ట్రాన్లు ఇవ్వు అంటే ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మెటల్స్ ఆల్వేస్ వాంట్ టు గివ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. ఎలక్ట్రాన్లు తీసుకొని అన్నాం అనుకో, ఎవరున్నారు దీనిలో? Hg2Cl2. Hg2 అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఆ Hg కాస్త Hg ప్లస్ అయాన్లు కాస్త నీకు ఎలక్ట్రాన్లు తీసుకుంటాయి. అంటే సింపుల్గా మాట్లాడాలి అంటే Hg2Cl2 అనే దానికి గనక మనం 2 ఎలక్ట్రాన్లు ఇస్తే అది 2Hgగా మారి 2Cl మైనస్ అయాన్స్ అని బయటకు ఇస్తుంది. ఓకేనండి, అర్థమైందా? అదే ఎలక్ట్రాన్లు మనకు బయటకు ఇవ్వాలి అని అంటే మెటల్ కాస్త 2 Hgలు కాస్త ఎలక్ట్రాన్లు ఇచ్చినప్పుడు Hg2 ప్లస్గా మారి ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. సో ఈ రకంగా ఇది ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా మనకు పనికొస్తుంది. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే కొన్ని రకాలుగా బెటర్. ఏమిటి బెటర్ దీంట్లో అంటే దీనిలో మనం వాడేవన్నీ లిక్విడ్ టైప్ కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇన్ని అట్మాస్ఫిరిక్ ప్రెజర్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఓకేనండి. సో అట్ ద సేమ్ టైం ఇందులో మండించేవి ఏమీ లేవు. హైడ్రోజన్ గ్యాస్లు ఇలాంటివి ఏవి కూడా మనకు లేవు. కాబట్టి ఈజీగా ఏ ప్లేస్కైనా తీసుకెళ్ళి యూస్ చేసుకోవచ్చు. ఆ పక్కన ఇచ్చినటువంటి ఆ ఆర్మ్ ఏదైతే ఉందో అది మనకి సాల్ట్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పోసినటువంటి KCl సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి, తీసుకున్న సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మారుతూ ఉంటుంది. అంటే దాని యొక్క పొటెన్షియల్ వాల్యూ మారుతూ ఉంటుంది. అంటే ఆ సెల్కి కూడా ఒక పొటెన్షియల్ ఉంటుంది కదా. ఇందాక మన ఎగ్జాంపుల్లో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు ఒక గొలుసు దానికి ఏదో చిన్న చెక్క ముక్క కట్టినప్పుడు దాని వెయిట్ లాగుతూ ఉంటుంది అన్నాం కదండి. అలాగే దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఉదాహరణకి ఏదో 0.1 m కాన్సన్ట్రేషన్ ఉందనుకో KCl సొల్యూషన్ కనుక దాని వాల్యూ ఏదో 0.33 volts అని కొద్దిగా కనబడేలాగా రాస్తాను. 0.1 m KCl సొల్యూషన్ తీసుకుంటే దీని వాల్యూ ఏదో 0.33 volts అని, లేదా 1 m KCl సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే దీని వాల్యూ ఏదో 0.28 volts అని, లేదా సాచురేటెడ్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే దీని వాల్యూ 0.242 అని స్మాల్ వాల్యూస్ పొటెన్షియల్ ఇది మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి దాని యొక్క పొటెన్షియల్ మారుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం అంటే దాని పొటెన్షియల్ ఎంత ఉండొచ్చు అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుని ఆటోమేటిక్గా ఇలాంటి సెల్స్ని దానికి కనెక్ట్ చేసుకుని పొటెన్షియల్ని మెజర్ చేసుకుంటూ వెళ్తాము. మెజర్ చేసేటప్పుడు ఆ వాల్యూని ప్లస్ చేయటమో లేదా ఆ వాల్యూని మైనస్ చేయటమో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నెర్నెస్ట్ ఈక్వేషన్ ఉంటుంది కదండి, ఆ నెర్నెస్ట్ ఈక్వేషన్లో వేసి క్యాలిక్యులేషన్ చేస్తాం. అదంతా మనకు సిలబస్లో ఇవ్వలేదు. మనకు అడిగింది ఏంటంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి రాయి అన్నారు. అంటే ఈ డయాగ్రామ్ వేసి ఇందాక నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ రాస్తారు.
అలాగే క్యాలోమెల్ సెల్ గురించి రాయి అని అన్నప్పుడు మనం సింపుల్గా క్యాలోమెల్ అంటే ఏంటి, పేరు ఎలా వచ్చి నేనే రాయాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా ఈ యొక్క స్ట్రక్చర్ని వేసి ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా ఎలక్ట్రాన్లు ఇస్తుంది, ఇలా ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది అన్న విషయం వరకు మాత్రం చెప్తే సరిపోతుంది. అర్థమైనట్టేనా? దీని నెక్స్ట్ మనకు గ్లాస్ ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియో లెక్చర్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.